జగన్మోహన్ రెడ్డి గారి ఆశలు నెరవేరుతాయా? ఎందుకంటే ఆయన ప్రతిపక్ష హోదా కావాలని పట్టుపట్టు కూర్చున్నారు. 11 ఎమ్మెల్యేలు ఉన్నా సరే. వాస్తవానికి 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే గాని ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదు అనేది అసెంబ్లీ చెప్తున్నమాట. స్పీకర్ గారు చెప్తున్నమాట. అయితే సుప్రీం మార్గదర్శకాల ప్రకారం గతంలో ఇప్పుడు ఇచ్చిన సుప్రీం తీర్పుల ప్రకారం చూస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది అని గట్టి నమ్మకంతో అయితే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ప్రతిపక్ష హోదాతో పాటు క్యాబినెట్ హోదా కూడా, అంటే సభలో ఎక్కువసేపు మాట్లాడే అవకాశం ఉండాలి అంటే ఈ హోదా ఖచ్చితంగా అవసరం. అయితే అనుకున్న విధంగా అయితే ఆశలు నెరవేరడం లేదు. సంఖ్యాబలం లేకపోవడం వల్ల తాము ఏమీ చేయలేకపోతున్నామని స్పీకర్ చెప్తున్నమాట. అయితే సభానాయకుడిగా చంద్రబాబు కూడా ఈ విషయం మీద తేల్చేశారు. ప్రజలే ఇవ్వండి, మేము ఎలా ఇస్తాము అనేది కూడా ఆయన ప్రశ్న. దమ్ముంటే రండి, కూర్చోండి, మాట్లాడండి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒకసారి హైకోర్టులో తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇప్పించాలని కోరుతూ జగన్ పిటిషన్ వేశారు. దీనిలో స్పీకర్ను ప్రతివాదిగా చేర్చారు. అయితే హైకోర్టు స్పీకర్ పేరును తీసేసింది. ఇదొకటైతే స్పీకర్ కూడా ఈ విషయంలో మౌనంగా ఉన్నారు. తాజాగా మరోసారి జగన్ హైకోర్టును ఆశ్రయించి మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టి హైకోర్టు స్పీకర్ వివరణ కోరింది. ఇదిలా ఉంటే ఈ కేసు హైకోర్టులో తేలేందుకు కాస్తంత సమయం అయితే పడుతుంది. ఎందుకు అంటే స్పీకర్ నుంచి నిర్దిష్ట సమయంలో సమాచారం అందిన ఇతర వాదనలు పూర్తయ్యేసరికి ఖచ్చితంగా కాస్తంత సమయం అయితే పడుతుంది. హైకోర్టులో జగన్ సానుకూలంగా, ఒకవేళ హైకోర్టు జగన్కి సానుకూలంగా తీర్పు వచ్చినా ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా లేదా అనేది, పైగా స్పీకర్ కూడా తన హక్కులను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా ఇరుపక్షాలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఖాయం. అక్కడ విచారణ జరిగి తీర్పు లేదా ఆదేశం వచ్చే వరకు మరింత సమయం అయితే పడుతుంది. సో మొత్తంగా చూస్తే ఈ కేసు విచారణ పూర్తయ్యేసరికి మళ్ళీ ఎన్నికల సమయం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే వైసీపీ సెల్ లీగల్ నాయకులు కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు. కానీ జగన్ మాత్రం తీర్పు రేపు వచ్చేస్తుంది, ఎల్లుండి వచ్చేస్తుంది అనే ధీమాతో అయితే ఆయన ఉన్నారు. కోర్టు ఏదోటి చెప్పేదాకా ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టే ఆలోచన అయితే లేదు. ఫైనల్గా ఇద్దరు సుప్రీంకి వెళ్ళి అక్కడ తేల్చుకుంటారా, అక్కడ వరకు వెళ్తుందా ఈ వ్యవహారం? జగన్మోహన్ రెడ్డి గారి కళ, అంటే ప్రతిపక్ష హోదా కావాలి అనే కళ ఎప్పుడు నెరవేరుతుంది అనేది వేచి చూడాల్సింది.